హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో మనమైతే మొన్న సాటర్డే హైదరాబాద్ వెళ్ళాను. నేను బాబు ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళాము. దేనికంటే ఇక దీనికోసం. కనిపిస్తుందా? ఏంటో తెలుసా? చూపించు దగ్గరికి. DJI Mini 4K డ్రోన్. సో దీనికోసం అయితే నేను మొన్న సాటర్డే ఫ్రైడే నైట్ వెళ్ళాను హైదరాబాద్కి. అది కూడా కోటి మార్కెట్లో అయితే కాదు. సో ఫస్ట్ అయితే నేను యాక్చువల్గా ఏంటంటే డ్రోన్ కోసం నేను ఒక 1 month నుంచి బాగా ట్రై చేస్తున్నాను. OLXలో కానీ బయట డీలర్స్ కానీ. సో చాలా బాగా వెతికాను. సో మనకి ఎక్కడైనా సరే హై కాస్టే ఉంది కానీ లో కాస్ట్ అనేది లేదు అసలు ఎక్కడ. సో సెకండ్ హ్యాండ్స్లో ఉన్నాయి కానీ లో కాస్ట్లో మళ్ళీ అది ఎలా ప్రాబ్లమ్స్ మళ్ళీ ఏమైనా క్రాష్ అయినా లేదని చెప్పేసి మనకి అర్థం కాదు కదా, తెలియదు కదా. సో నేను కూడా చాలా డౌట్ మీద హైదరాబాద్ వెళ్ళాను. సో నేను తీసుకుంది యాక్చువల్గా సెకండ్ హ్యాండ్లో అయితే కాదు, అంటే జస్ట్ ఓపెన్ బాక్స్ నేను తీసుకుంది. జస్ట్ అలా ఓపెన్ చేసిన బాక్స్ నేను తీసుకుంది. సో అదేం యూజ్ చేయలేదు. జస్ట్ రీసెంట్ ప్రొడక్షనే. జూలై ప్రొడక్షన్లో, ఇది జూలైలో లాంచ్ అయింది ఇది. సో ఇది వచ్చి నాకు తెలిసి మినీ 4K వచ్చేసి 1 year అవుతుంది. సో ఇది రీసెంట్ ఐటమ్. జూలైలో ప్రొడక్షన్ రిలీజ్ అయింది ఈ ఐటమ్ అనేది. సో నేను యాక్చువల్గా బయట ప్రైవేట్ పర్సన్తో మాట్లాడాను యాక్చువల్గా హైదరాబాద్లో, కోటిలో అయితే కాదు. సో ప్రైవేట్ పర్సన్తో మాట్లాడాను, చాలా మందితో మాట్లాడాను. సో ఒకతను అయితే మనకి ఫిక్స్ అయిపోయాడు అనమాట. సో తన మీద అయితే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. సో తన వల్ల మాట్లాడడం వల్ల నేను హైదరాబాద్ వెళ్ళాను. సో ఫస్ట్ అయితే నేను కోటికి వెళ్ళాను అనమాట. కోటిలో మన హైదరాబాద్లో కోటి ఉంది కదా, సుల్తాన్ బజారు, అక్కడ హరిదాస్ మార్కెట్ అని ఒకటి ఉంది. సో ఇంకా ఇది సెకండ్ హ్యాండ్లో అంటే ఓపెన్ బాక్స్ కదా నేను తీసుకుంది. ఓపెన్ బాక్స్ అంటే మనకి ఏదైనా డౌట్లు ఉంటాయి కదా, చాలా అనుమానాలు కానీ వేరే డౌట్లు ఉంటాయి కదా, ఏదైనా పార్ట్స్ ఏమైనా మార్చారా లేదంటే క్రాష్ డ్రోనా అని చెప్పేసి మనకి డౌట్లు ఉంటాయి కదా. సో దానివల్ల నేను దీన్ని సెకండ్ ఆప్షన్ కింద పెట్టేసా. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే కోటి మార్కెట్లో హరిదాస్ మార్కెట్ ఉంది కదా, హరిదాస్ మార్కెట్కి వెళ్ళా. మార్నింగ్ 10:30, 11 అయిపోయింది అనమాట. ఆ రోజు ఫ్రైడే నైట్గా నేను వెళ్ళింది, సాటర్డే మార్నింగ్ అక్కడ ఉన్నాను. సో మరి 10:30, 11 అవుతుంది, షాపులో ఏం తీయలేదు. కొన్ని షాపులు తీశారు. ఆ కొన్ని షాపుల్లో మాత్రం ఎంక్వైరీ చేశాను ఇది ప్రైస్ ఎంత అని చెప్పేసి. ప్రైస్ అయితే చాలా చెప్పేస్తున్నారు. బడ్జెట్లో మన ఇది 4K కూడా మినీ 4K కూడా బడ్జెట్ ఐటమ్ ఇది. జస్ట్ మనకి ఎంక్వైరీ చేసుకుంటే 55,000-60,000లో మనకి బయట మార్కెట్లో అమ్ముతున్నారు. సో నేనేంటంటే మనం తీసుకెళ్ళింది బడ్జెట్ అమౌంట్, చాలా తక్కువ అమౌంట్ తీసుకెళ్ళాను. సో అక్కడికి వెళ్ళాక చూస్తే ఆకాశంలో ఉన్నాయి రేట్లు అనేది. సో నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. హైదరాబాద్ అంటే మనకి మామూలుగా అయితే చాలా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ చాలా తక్కువ అని చెప్పేసి అనుకున్నాను, కానీ అక్కడ చూస్తే మాత్రం అంత తేడా మార్కెట్ అది. సో కాస్ట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, మనకు తక్కువ అయితే ఏం దొరకవు. సో మహా అయితే ఒక 500,000 తగ్గిస్తా అన్నారు, కానీ ప్రైస్ చెప్పిన దాని మీద అంతకు మించి తగ్గించట్లేదు. మరి యాక్చువల్గా ఈ ఐటమ్కో మరి అన్ని ఐటమ్స్కి అలాగే ఉన్నాయని అయితే మనకి ఐడియా అంత తెలియలేదు. సో నేను ఎంక్వైరీ చేసిన బట్టి అయితే చాలా హై కాస్ట్లో ఉన్నాయి. సో మనకైతే చాలా తక్కువలో దొరికింది. సో జస్ట్ ఓపెన్ బాక్స్ యూజ్ చేయలేదు. అండ్ అన్యాక్టివేటెడ్ ఐటమ్ ఇది, ఇంకా యాక్టివేట్ కూడా కాలేదు. మొత్తం సీల్ స్టిక్కరింగ్ కూడా మొత్తం సేమ్ అలాగే ఉన్నాయి. జస్ట్ ఓపెన్ కూడా చేయలేదు, జస్ట్ సీల్ ఓపెన్ చేశారు అంతే. అది మనకి బడ్జెట్లో దొరికింది. ఏది మనం ఎక్కడైతే మన సెకండ్ పర్సన్ కింద ఫస్ట్ మాట్లాడని చెప్పాను చూసారా, అతని దగ్గరే తీసుకున్నాను. ఫస్ట్ అతని దగ్గరే ఇంకా ఫైనల్ అయిపోయింది. మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కోటికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ప్రైస్ ఎంత డిఫరెన్స్ వచ్చేసింది కాబట్టి నేను ఇంకా అక్కడికి వెళ్ళాను మన పర్సన్ దగ్గరికి. సో అతను కూడా బాగానే డీల్ చేస్తాడు డ్రోన్స్. సో చాలా మంచి పర్సన్. సో మంచి ఏమంటారు మనకి మంచి డీలర్ అన్నమాట, డీలర్ అనుకోవచ్చు. సో మన కాస్ట్ కూడా చాలా మంచిగా ఇస్తున్నారు, చాలా మంచిగా ఇచ్చాడు బడ్జెట్లో. నాకైతే చాలా ఫుల్ హ్యాపీ అనిపించింది ఆ బడ్జెట్లో లాగానే. ఆ బడ్జెట్లో అంటే మనకి వచ్చి యాక్చువల్గా అయితే 10,000 డిఫరెన్స్ ఉంది బయటికి అతని దగ్గరికి. సో జస్ట్ ఓపెన్ బాక్స్ కదా, సో దానివల్ల నేను ప్రిఫరెన్స్ చేయలేదు. సో మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి అన్సాటిస్ఫాక్షన్ అయితే అవ్వలేదు, ఫుల్ సాటిస్ఫాక్షన్, చాలా హ్యాపీ. సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ ఇప్పుడు నేను చెప్పను, వీడియో మొత్తం చూడండి ఎంత ప్రైస్గా వచ్చింది, ఎక్కడ తీసుకున్నాను అని చెప్పేసి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో రివీల్ చేస్తాను, ఓకేనా. జస్ట్ మీకు దీంట్లో నాకు ఇది DJI Mini 4K, దీంట్లో మనకి ఐటమ్స్ ఏమేమి వచ్చినాయి,
ఎలా ఉన్నాయి ఐటమ్స్ అని చెప్పేసి మీకు చూపిస్తాను. చూడండి, బాక్స్ అయితే ఇది. అంటే జస్ట్ అన్బాక్స్ ఓపెన్ బాక్స్ అన్నారు కదా, ఆల్రెడీ ఓపెన్ చేసే ఉందంటే నేను యాక్చువల్గా అక్కడ టెస్ట్ చేశాను. ఎందుకంటే ఎందుకైనా మంచిదని చెప్పేసి అక్కడ నేను టెస్ట్ చేశాను. అంతా బాగానే ఉంది, ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే మనం ఓపెన్ బాక్స్ కదా మనం తీసుకునేది, సో అక్కడ టెస్ట్ చేసుకోవడం బెటరు. వచ్చి 2 days అవుతుంది, ఇంకా మళ్ళీ అప్పుడు ప్యాక్ చేసి పెట్టాను, మళ్ళీ ఇంకా తీయలేదు. సో మనకైతే ఇలా ఉంటుంది, సరే కదా. ఓపెన్ చేయగానే ఒక బ్యాగ్ ఉంది, బ్యాగ్ తీద్దాం. ఈ బ్యాగ్లో మనకి అన్నీ ఉంటాయి, ఇంకా అన్ని ఐటమ్స్. సో ఇంక దీంట్లో అయితే ఏం లేదు, ఖాళీ బాక్స్. బ్యాగ్ అయితే ఫుల్ బాగుంది, చాలా బాగుంది. క్వాలిటీ అయితే సూపర్ అదిరిపోయింది. బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోవచ్చు అట్లా. చూద్దాం దీంట్లో ఇంకేమున్నాయో. చూడండి, దీంట్లో ఐటమ్స్ మనకి డ్రోను, కంట్రోలరు, బ్యాటరీ హబ్. ఇది ఇంకేనా? ముందు డ్రోన్ తిద్దాం బయటికి, తర్వాత బ్యాటరీ హబ్. ఇది ఇది కంట్రోలర్, ఇది సారీ, ఇది బ్యాటరీ హబ్. ఇంకా దీంట్లో ఏమొచ్చినాయి అంటే మాన్యువల్స్, కంట్రోల్ ఎలా చేయాలి, డ్రోన్ ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఇంకా మాన్యువల్స్ కొన్ని ఉన్నాయి. ఛార్జింగ్ హబ్ ఎలా చేయాలి, ఛార్జింగ్ ఎలా పెట్టాలి, స్టార్టింగ్ గైడ్, క్విక్ స్టార్ట్ గైడ్. ఇదంతా డ్రోన్ మనకి తెలియాలంటే ముందు ఇది చదివితే చాలా బెటర్గా ఉంటుంది. చదివితే చాలా కొంచెం బెటర్ కొంచెం, ఎందుకంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది, మనకి కొంచెం క్లారిటీ ఉంటుంది. ఎలా అప్లై చేయాలి, ఎలా ఫ్లై చేయాలని చెప్పేసి మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది. కంపల్సరీ చదవండి ఇది. నెక్స్ట్ ఇంకేమున్నాయంటే సైడ్గా జిప్ ఉంది. సైడ్ జిప్లో ఏమంటే మనకి ఆండ్రాయిడ్కి ఐఓఎస్కి మనకి కేబుల్స్ ఉంటాయి కదా, కనెక్టర్కి కనెక్ట్ చేసుకునేది. ఇది యాపిల్ ఐఓఎస్ కనెక్టర్. ఇది వచ్చేసి మనకి టైప్ ఏ కనెక్టరు, ఛార్జింగ్ కేబుల్. ఇది ఆల్రెడీ సి కేబుల్ ఏమో ఇలాంటి సి కేబుల్ ఉంటుంది. మొత్తం 3 కనెక్టర్లు వస్తాయి. ఒకటి దీనికి ఆల్రెడీ వస్తుంది, దీనికి వచ్చే సి కేబుల్ మనకంటే ఆండ్రాయిడ్ సి కేబుల్ కనెక్టర్. మిగతా యాపిల్ ఒకటి, మళ్ళీ టైప్ ఏ ఒకటి, ఛార్జింగ్ కేబుల్. ఇది మన ఛార్జర్ అయితే ఇవ్వడు, దీంట్లో ఛార్జర్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఒక స్క్రూ డ్రైవర్. ఇది ప్రొపెల్లర్స్ మనకి ఫిట్ చేసుకోవడానికి దీంట్లోనే ఇచ్చాడనమాట. ఇదో ప్యాకెట్లో దీంట్లోనే ప్రొపెల్లర్స్ ఇచ్చాడనమాట. 3 సెట్స్, 3 సెట్లు ప్రొపెల్లర్స్ ఇచ్చాడు. దీంట్లో ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 4, 3 సెట్లు. దీనికి యాక్చువల్గా డ్రోన్కి ఒక సెట్ ఆల్రెడీ ఉంటుంది, దీనికి అప్లై ఒకటి ఆల్రెడీ ఉంటుంది. మొత్తం 4 సెట్లు వస్తాయి. ఈ 3, ఇది ఒకటి, 4 సెట్స్. ఇది ఇంకా దీంట్లో అయితే ఇంకేం లేవు. యూజర్ మాన్యువల్స్ చూసారు కదా. బ్యాగ్ అయితే అదిరిపోయింది, క్వాలిటీ చాలా బాగుంది. స్పాంజ్ ఒకటి ఇచ్చాడు. బ్యాగ్ క్వాలిటీ ఇది చాలా బాగుంది బ్యాగ్. నెక్స్ట్ ఐటమ్స్ చూద్దాం. ఇది డ్రోన్, మన బుజ్జి డ్రోన్. ఇది ఓపెన్ చేద్దాం. అంటే మొన్న ఆల్రెడీ యాక్చువల్గా నేను ఫ్రైడే టెస్ట్ వెళ్ళినప్పుడు అప్పుడు ఓపెన్ చేసి ఇంకా లోపల పెట్టేశాను, మళ్ళీ ఇంక తీయలేదు. చూడండి, చూయించు దగ్గరికి సబ్స్క్రైబర్స్కి, ఇటు చూయించు. నువ్వు అక్కడ అలా చూ, నువ్వు ఎందుకు వెళ్తావు అటు? ఎలా ఉంటుంది సీల్స్, ఈ సీల్స్ జరా. ఇది డ్రోన్, ఇది వచ్చేసి కంట్రోలర్. ఫుల్ ఉందిగా, ఇది కంట్రోలర్. దీంట్లోనే ఇది వస్తుంది. ఇది ఇక్కడ మొబైల్ పెడతాం దీనికి. కంట్రోలర్ ఇదిగోండి, యాపిల్ ఇది మన ఆండ్రాయిడ్ పెట్టుకునే మొబైల్కి పెట్టుకునే కనెక్టర్. ఇది కంట్రోలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది స్క్రూ డ్రైవర్. ఇది బ్యాటరీ హబ్. ఇది
మనకి ఛార్జింగ్ పెట్టుకునే బ్యాటరీస్. ఇది బ్యాటరీ హబ్ 1 2 3 బ్యాటరీస్. దీంట్లో ఏముండదు, ఇంకా ఓన్లీ 3 బ్యాటరీస్ ఇస్తాడు. కంట్రోలర్ ఒకటి, డ్రోన్ ఒకటి, 3 సెట్లు ప్రొపెల్లర్స్, కేబుల్స్, యూఎస్బి కేబుల్. ఇంత మనకి ఇచ్చేది. కమాన్ దగ్గరగా దీన్ని చూసారా? ఇది వచ్చేసి బెల్ట్, మనకి సెక్యూరిటీ పర్పస్గా, ప్రొపెల్లర్స్ కదలకుండా ఇది బెల్ట్. ఇది బెల్ట్ చూడండి, సీల్స్ అలాగే ఉన్నాయి. ఈ సీల్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఫస్ట్ మనకి ఇప్పుడు తీసేద్దాం స్టిక్కరు. ఇది గింబల్ ప్రొటెక్టర్. దీనికి ఆల్రెడీ యాక్చువల్గా వచ్చేసింది స్టిక్కర్ తీయకుండానే. ఇది తీసేద్దాం. ఇలా తీయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా చాలా స్లోగా తీయాలి, లేదంటే మాత్రం ఇరిగిపోతాయి ఇవి. ఇలా ఉంటుంది డ్రోన్. ప్రొపెల్లర్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి యూఎస్బి కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకోవడానికి. ఇదేమో బ్యాటరీ పెట్టుకోవడానికి. ఇది బ్యాటరీ. ఈ బ్యాటరీ తీసి ఇక్కడ పెడతాం. సో ఇది ఇక్కడ వచ్చేసి కమాన్, ఇది గింబల్. ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఇది కనిపిస్తుందా? చూస్తున్నారా? బాగుందా? ఇలా ఉంటుంది DJI Mini 4K. పక్కన పెడదాం. ఇది నెక్స్ట్ వచ్చేసి కంట్రోలర్. ఇది కంట్రోలర్కి 2 హ్యాండిల్స్ ఇస్తాడు. ఇటు సైడ్ మనం పెట్టుకోవాలి. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఈ కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. ఇక్కడ కంట్రోలర్స్ ఇవి. ఇది గింబల్ మూవింగ్. ఇది ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి కెమెరా అండ్ వీడియో క్యాప్చర్స్. ఇవి ఇక్కడ మనం మొబైల్ పెడతాం. కంట్రోలర్ టోటల్గా ఇది కంట్రోలర్. ఇది 2-way హబ్, 3 బ్యాటరీస్ హబ్. ఇది DJI Mini 4K. ఇది టోటల్గా మన ఐటమ్స్ బాక్స్లో ఈ ఐటమ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ బ్యాగ్ ఒకటి. సో ఇంతవరకు మనకైతే మంచి డీల్లో వచ్చేసింది. నాకైతే ఫుల్ హ్యాపీ. సో ఈ డ్రోన్ అనేది మనకి ఓపెన్ బాక్స్లో తీసుకున్నాం కదా. సో ఓపెన్ బాక్స్లో తీసుకుంటే తీసుకున్నా ఎంత నమ్మినా సరే మనిషిని ఎక్కడో చిన్న డౌట్ ఉంటుంది కదా. సో ఆ డౌట్కి నేను ఒక చేద్దాం అనుకున్నాను. ఒక 1 month ఆగి ఫుల్గా ట్రైల్ వేస్తాను, దీన్ని ఫుల్గా వాడేస్తాను. ఒక 1 month లేదంటే ఒక 15 to 2 weeks వాడతాను. బాగా ఫ్లై చేస్తాను. ఫ్లై చేసి తర్వాత ఇలాంటి ఓపెన్ బాక్సులు మీకు కొనొచ్చా లేదా అంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే సేఫేనా, మన అమౌంట్ మనకి సేఫేనా అని చెప్పేసి మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఫుల్ రివ్యూ ఒక 15 daysలో కానీ 1 monthలో కానీ. ఎందుకంటే ఒక 15 days ఫ్లై చేస్తే, రెగ్యులర్గా ఫ్లై చేస్తే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే బయటపడతాయి. 1-2 రోజులకే బయటపడతాయి మ్యాక్సిమం. ఏ ప్రాబ్లం లేకపోతే మాత్రం బాగానే ఉంటుంది. 2 weeks అయినా 1 month అయినా బాగానే ఉంటుంది. మ్యాక్సిమం ఒక 1 week బిలోనే మనకి అర్థమైపోద్ది దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదని చెప్పేసి. మళ్ళీ మీకు నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ఫుల్ రివ్యూ. బయట కొనొచ్చా లేదంటే సీల్ బాక్స్ తీసుకోవాలా లేదని చెప్పేసి మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. సో ఈ వీడియో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ కదా, మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాను. సో ఈవినింగ్ టైం సరిపోక ఇప్పుడు అన్బాక్స్ చేసి మీకు చూపిస్తున్నాను. మీకు ఫ్లైట్ టైం అనేది మీకు మళ్ళీ దీని ఫ్లై చేసి మీకు చూపిస్తాను. అది ఎర్లీ మార్నింగే, వర్షాలు పడుతున్నాయి కదా. సో టైం కుదరట్లేదు నాకు దీన్ని చేయడానికి. సో మళ్ళీ మీకు రేపు మార్నింగ్ ఫ్లై చేస్తాను, మీకు వీడియో చూస్తాను, చూడండి. ఓకేనా? చూడండి, దీనికి ఇప్పుడు రిమోట్ కంట్రోలర్కి మొబైల్ కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇది పవర్ ఆన్ చేసి జస్ట్ మీకు లైట్గా ఫ్లై చేసి చూపిస్తాను. ఇక్కడ ఇంట్లోనే మనకి ఇప్పుడు బయట వర్షం పడుతుంది కాబట్టి నేను ఫ్లై చేయలేను. రేపు మార్నింగ్ మామూలుగా చేస్తే రేంజ్ టెస్ట్ చేస్తాను. లేదంటే మామూలుగా జస్ట్ ఫ్లయింగ్ ఎలా మనకి కెమెరా అనేది క్లారిటీ ఎలా ఉంది, ఎలా ఫ్లై అవుతుందని చెప్పేసి ఇంకో వీడియో చేస్తాను. సో రేంజ్ టెస్ట్ అయితే నేను చేస్తాను లేదు చెప్పలేను. ఎందుకంటే రేంజ్ టెస్ట్ అయితే మనకి డేంజర్, ఎందుకంటే క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను అంత రిస్క్ తీసుకున్నా లేదని చెప్పేసి ఆలోచిస్తున్నాను. సో మ్యాక్సిమం అయితే రేంజ్ టెస్ట్ అయితే నేను చేయలేను.
సో జస్ట్ ఫ్లై చేసి చూపించి కొంచెం ఒక లెంత్ లిమిట్లో మీకు ఫ్లై చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మీకు కనెక్ట్ చేసి ఎలా కనెక్ట్ చేయాలి, ఏంటి ఆప్షన్స్ ఏముండే అని చెప్పేసి మీకు చూపిస్తాను. బ్యాటరీ తీసేసి పక్కన పెట్టేద్దాం. బ్యాటరీ అనేది ఈ బ్యాటరీ హబ్. ఇది బ్యాటరీ ఇక్కడ మీకు కనెక్షన్ కనిపిస్తుందా? ఇక్కడ పోర్ట్స్ ఈ కనెక్ట్ చేయాలి. ఇక్కడ సింబల్ ఉంది చూసారా, ఇక్కడ సింబల్ ఇలా అలా బ్రష్ చేసి అయిపోయింది. క్లిక్ అనే సౌండ్ వస్తుంది. మిడిల్లో పెట్టావా, అయిపోయింది. బ్యాటరీ అయితే కనెక్ట్ చేసాము. సో జస్ట్ ఇప్పుడు మొబైల్ ఆల్రెడీ నేను డీజే ఫ్లై యాప్ అనేది ఉంది, దీన్ని మొబైల్ కనెక్ట్ చేద్దాం. ఇలా పెట్టేసి ఇలా అయితే పెట్టేసుకుంటాము. ఇలా పెట్టేసుకొని మనకి ఈ టైప్ సి ఉంది కదా, టైప్ సి కేబుల్ మనకి కంట్రోలర్ నుంచి. సో ఇలా పెట్టేసుకుంటాం అనమాట. లొకేషన్ ఏమన్నా ఆన్ చేసుకోవాలి. సో కనెక్ట్ అయితే చేసుకున్నాం కదా. సో ముందైతే పవర్ ఆన్ చేసుకుందాం. పవర్ ఆన్ చేసుకొని ఒక క్లిక్ చేసుకొని తర్వాత లాంగ్ క్లిక్ 2 సెకండ్స్ ఇస్తే పవర్ ఆన్ అయింది. ఫుల్ ఛార్జింగ్ కూడా ఫుల్గా ఉంది. ఇదైతే పవర్ ఆన్ అయిపోయింది. నెక్స్ట్ డ్రోన్ పవర్ ఆన్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ అంతే. ఒకసారి క్లిక్ చేసి రెండోసారి 2 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి బటన్. 1 2 చూసారా, ఆన్ అయింది. ఇదిగోండి యాక్టివ్ అయింది. డ్రోన్ అనేది ఇప్పుడు యాక్టివ్లోకి వచ్చింది. చూడండి ఇక్కడ మనకి డిస్ప్లే ఆన్ చేశాను కదా, కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆపేసి ఒకసారి. ఈ గింబల్స్ అనేది నేను పెట్టలేదు. గింబల్స్ పెట్టేసి స్టిక్స్, జాయ్ స్టిక్స్ మరీ టైట్ అయితే ఎక్కువ చేసుకోకండి, మళ్ళీ రావాలంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఫైబర్ కదా. ఇక చూడండి ఇక్కడ మన డిస్ప్లే వచ్చేసింది. ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది కంట్రోలర్కి, డ్రోన్కి. ఇక్కడ మొబైల్కి కూడా కనెక్ట్ అయిపోయింది. ఇది చూడండి కెమెరా పొజిషన్ చూపిస్తుందా, కెమెరా పొజిషన్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ డ్రోన్ చూపించు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే సిగ్నల్ లేదు ఇంట్లో. సో ఇక్కడ చూపిస్తుంది చూసారా, అనేబుల్ టు టేక్ ఆఫ్, నాట్ శాటిలైట్ కనెక్షన్స్, నాట్ శాటిలైట్ పొజిషన్. ఇక్కడ ఏంటంటే మనకి 0 మార్క్ ఉంది చూసారా, ఇక్కడ యాక్చువల్గా అంటే పాయింట్స్ రావాలి. ఇక శాటిలైట్ వీక్లో ఉంది, చాలా బాగా పూర్ సిగ్నల్, అంటే యాక్చువల్ పూర్ సిగ్నల్లో ఉంది. ఇక సిగ్నల్ స్ట్రెంత్ కావాలి నాకు. ఆన్ అయితే చేశాను, కనెక్ట్ చేశాను. కంట్రోలర్ అయితే సెట్టింగ్ అయితే ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది చూసారా, కంపాస్ క్యాలిబ్రేషన్ రిక్వైర్డ్. ఇది నొక్కుదాం. ఇక్కడ కొన్ని ఎర్రర్స్ చూపిస్తుంది, డేంజర్ ఎర్రర్స్. కంపాస్ ఎర్రర్ అనేబుల్ టు టేక్ ఆఫ్ లో లైట్ ఎన్విరాన్మెంట్, ఎన్సూర్ దేర్ ఆర్ నో మెటల్ అండ్ మ్యాగ్నెటిక్ ఆబ్జెక్ట్స్ నియర్ ద ఎయిర్క్రాఫ్ట్ అండ్ క్యాలిబ్రేట్. అంటే చుట్టుపక్కల మెటల్ కానీ ఎలాంటి ఆబ్జెక్ట్స్ కానీ మ్యాగ్నెటిక్ ఆబ్జెక్ట్స్ కానీ ఉండకూడదని చెప్పేసి చెప్తుంది. సో మన దగ్గర కొంచెం గ్రిల్స్ అవి ఉన్నాయి కదా, డోర్ దగ్గర, కిటికీలు అవి. సో అది కాక మనం లో లైట్లో ఉన్నాం కదా ఇంట్లో, లో లైట్లో ఉన్నా సరే చేయకూడదు. అండ్ కంపాస్ ఎన్సూర్ దేర్ ఆర్ నో మెటల్ ఆర్ మ్యాగ్నెటిక్, ఇదే సేమ్ అదే ఆప్షన్. సో మనం ఏంటంటే డ్రోన్ ఎగరేయాలంటే ఫుల్ లైటింగ్ ఉండాలి అండ్ సిగ్నల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండాలి, లేదంటే చాలా డేంజర్. డ్రోన్ ఒకవేళ క్రాష్ అయినా సరే మనకి క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఒకటే చూసుకోవాలి, ఫుల్ లైట్ చూసుకోవాలి అండ్ శాటిలైట్ సిగ్నల్ స్ట్రెంత్ ఎక్కువ చూసుకోవాలి. సో మనకి ఎర్లీ మార్నింగ్ అయితేనే ఇది డ్రోన్ ఫ్లై చేయగలం, మా లో లైట్ మోడ్లో చేయలేము. సో ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకో థర్డ్ ఎర్రర్ ఏంటి, దీంట్లో యాక్చువల్గా ఎస్డీ కార్డ్ నేను తీసుకోవడం మర్చిపోయా. సో ఎస్డీ కార్డు కూడా నేను పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో నార్మల్గా అయితే
నార్మల్గా అయితే మనకి ఫ్లై అవుతుంది, ఎస్డీ కార్డ్ అంటే రికార్డ్ అవుతుంది, ఎస్డీ కార్డ్ లేకపోతే రికార్డ్ అవ్వదు వీడియో అనేది 4K వీడియోలో. సో ఇవన్నీ ఏంటంటే RTH యాటిట్యూడ్ అంటే ఎంత డిస్టెన్స్ వరకు హైట్, అండ్ మ్యాక్స్ యాటిట్యూడ్, మ్యాక్స్ డిస్టెన్స్ మనం ఎక్కడి నుంచి అంటే ఎంత పెట్టుకుంటే అంతవరకు ఫ్లై అవుతుంది. నెక్స్ట్ ఇది SD కార్డ్ సపోర్ట్, ఇక్కడ నో SD కార్డ్ సపోర్ట్, SD కార్డ్ అని చూపిస్తుంది ఎర్రర్. సో ఇక్కడ అన్నీ ఆప్షన్స్, ఇక్కడ శాటిలైట్ సిగ్నల్స్ చూపిస్తుంది చూసారా, ఇక్కడ వచ్చేసి బ్యాటరీ, ఇక్కడ వచ్చేసి మనకి వీడియో మోడ్, ఫోటో మోడ్, ఇది ఫోటో మోడ్, ఇది వీడియో మోడ్ యాక్చువల్గా. ఇక్కడ మనకి ప్లే సింబల్ ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి స్టోరేజ్ కెపాసిటీ 4K వీడియో ఎంత 4Kలో రన్ అవుతుందా లేదంటే 1080 FPS రన్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి లొకేషన్ ట్రాకింగ్, ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లై, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకొని పట్టుకుంటే ఫ్లై అవుతుంది. అంటే అదే సిగ్నల్స్ ఇవన్నీ రెడీగా ఉంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫ్లై అయిపోతుంది. నెక్స్ట్ ఈ 2 జాయ్స్టిక్స్ ఇలా పట్టుకున్నా సరే, 2 ఇలా డౌన్ చేసినా సరే ఫ్లై అయిపోతుంది. సో ఈ జాయ్స్టిక్ వచ్చేసి మనకి పైకి కిందికి, ఇది వచ్చేసి పైకి వస్తుంది, ఇది ఫ్రంట్ కంటే పైకి వెళ్ళిద్ది, కింద కంటే డౌన్ వస్తుంది డ్రోన్ అనేది. మీకు యాక్చువల్గా ఫ్లై చేసి చూపిస్తే మీకు అర్థమైంది. సో జస్ట్ మీకు చూపిస్తాను. ఈ రైట్ సైడ్ ఏంటంటే ఫ్రంట్ కంటే ఫ్రంట్కి వెళ్ళిపోద్ది, ఇంకా ఇది వచ్చేసి హైట్, ఇది వచ్చేసి ఫ్రంట్కి మూవ్ అయిపోద్ది. ఇలా బ్యాక్ అంటే బ్యాక్వర్డ్ అయిపోద్ది, వెనక్కి వస్తుంది. సైడ్ కంటే సైడ్ చూపిస్తుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్. ఇక్కడ బటన్ చూసారా, ఇది వచ్చేసి మనకి గింబల్ ఉంది కదా, డ్రోన్ గింబల్. ఈ డ్రోన్ గింబల్ని ఆపరేట్ చేస్తుంది, కిందికి పైకి కిందికి ఇది ఆపరేట్ చేస్తుంది. ఇక్కడ ఒక బటన్ ఉంది చూసారా, కెమెరా షట్టర్ బటన్. ఇది మనకి ఫోటో కానీ వీడియోలో కానీ చేంజ్ అవ్వాలంటే దీంట్లో నుంచి చేసుకోవచ్చు. ఇది టోటల్గా ఇది వచ్చేసి పవర్ బటన్, ఇది వచ్చేసి సినిమాటిక్. దీంట్లో సినిమాటిక్ మోడ్ ఉంటుంది, నార్మల్ మోడ్ ఉంటుంది, స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. 3 రకాలు యూజ్ చేసుకోవచ్చు. మనకి యాక్చువల్గా ఎవరు యూజ్ చేస్తుందో సినిమాటిక్ మోడే యూజ్ చేస్తారు. మ్యాక్సిమం అయితే నార్మల్, ఇంకా స్పోర్ట్స్ మోడ్ అయితే దేనికి పనికిరాదు. ఇంకా మనకి వాడడం కూడా మ్యాక్సిమం స్పోర్ట్స్ మోడ్, నార్మల్ మోడ్, సినిమాటిక్ మోడ్ యూజ్ చేస్తాం. ఇది బటను. ఇక్కడ వచ్చేసేసి మన డ్రోన్ ఎక్కడున్నా సరే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఎక్కడున్నా సరే మన దగ్గర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది, ఈ బటన్ ఇది. సో ఈ 3 బటన్స్ మనకి ఇస్తాడు కంట్రోలర్స్. ఇక్కడ కూడా ఒకటి ఉంది, మరి ఇదేంటో మనకి నేను యూజర్ మాన్యువల్ చదవలేదు, ఇంకా చదవాలి, చూసుకొని చెప్తాను మీకు. ఇక్కడ ఒకటి ఉంది, 2 బటన్స్ మనకి అంత ఐడియా లేదు, చూడాలి. ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్, ఛార్జింగ్ C పోర్ట్ ఇది. మళ్ళీ ఇక్కడ అంత అయిపోయిన తర్వాత ఈ రిమూవ్ చేసి ఇంట్లో పెట్టేసుకోవాలి. మీకు ఈ వీడియో ఏంటంటే నేను యాక్చువల్గా రేపు మార్నింగ్ అనేది టెస్ట్ చేసి బయటికి వెళ్ళి మీకు ఫ్లై చేసి చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ టోటల్గా కంట్రోలర్స్ ఏముంటాయి, డిస్ప్లే ఏమొస్తాయి, ఎలా ఆప్షన్స్ ఎలా మూవ్ చేయాలి, ఎలా ఏంటని చెప్పేసి మీకు ఫ్లై చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరు ఒకవేళ ఫ్లై అయిన తర్వాత దీంట్లో బ్యాటరీ, డ్రోన్లో నుంచి బ్యాటరీ తీసుకొని రిమూవ్ చేసుకోండి, అలా పెట్టకూడదండి, ఓకేనా. సో ఇది యాక్చువల్గా వీడియో వచ్చేసి ఇది. వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందని అనుకున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు మనకి డ్రోన్ షాట్స్ అయితే చాలా ఉంటాయి. సో ఇప్పటిదాకా ఏంటంటే టైం కుదరక, డ్రోన్ లేక, షార్ట్స్ లేక, అంటే టైం కుదరక నేను వీడియోలు చేయట్లేదు. మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా అంటే మ్యాక్సిమం ఒక మంత్లీ ఒక 3-4-5 వీడియోస్ అయితే నేను పెడతాను. ఎందుకంటే డ్యూటీ కూడా ఉంది, వర్క్ కూడా ఉంది కదా, అది కూడా చూసుకోవాలి. సో ఈ రెండింటిని మేనేజ్ చేయాలి కదా, కొంచెం కష్టం అవుతుంది. సో అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మంచి వీడియో పెడతాను కుదిరినప్పుడల్లా. సో డ్రోన్ షాట్స్ కూడా మంచిగా ఉంటాయి. సో మీకు డ్రోన్ షాట్స్ మంచి లొకేషన్స్, మంచి ట్రావెల్ ట్రిప్స్ కావాలంటే ముందు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.